అసలు నువ్వెవరే చేసుకోవడానికి మహిళల పైన? నీ పోలీస్ వ్యవస్థలో చాలా క్లియర్గా ఉంటుంది, మహిళా కానిస్టేబుల్ మహిళా పోలీసులు ఉంటారు. ఆ టైంకి అక్కడ పోలీసులను రిక్రూట్ చేసుకోవాల్సింది, అక్కడికి పిలిపించాల్సింది. డైరెక్ట్గా నువ్వే చేతిలోకి తీసుకొని ఆ మహిళని యాదృచ్ఛికంగా జరిగిందంటే మరి డిఎస్పీ కూడా మీడియా కాన్ఫరెన్స్ పెట్టి యాదృచ్ఛికంగా జరిగిందని చెప్తున్నాడంట. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? బలమంతా ఉపయోగించి ఆ మహిళను తీసి నేలకేసి కొట్టినట్టు కనిపించట్లే వీడియోలో. మనతో పాటుగా సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. కృష్ణకుమార్ గారు, సో ఇక్కడ చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఈ ఘటన ఎలా చూస్తారు మీరు? ఆ మహిళని ఆ పోలీస్ అధికారి సిఐ నిత్యబాపు అంట ఆయన పేరు. సో ఆ మహిళనేమో తన కుమారుడు చనిపోయి ఆవేదనతో కాలేజీ యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది. సరే, అక్కడ ఏదైనా కారణం కానివ్వండి, అక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందా ఏదో వస్తుందా, అది ఏదైనా కారణం కానివ్వండి, డైరెక్ట్గా ఆ మహిళని ఆయనే 2 చేతులా పట్టి నేలకేసుకుంటున్నా ఎలా చూస్తారు మీరు? అది అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని తోశాడండి. అలా చేయడం మటుకు చాలా చాలా తప్పండి. ఎందుకంటే ఇది ఏమర్థమవుతుందంటే అక్కడ ఒక వ్యూహం లేదు. ఏంటి అసలు ఇప్పుడు ఇక్కడ ఆ తల్లిదండ్రులు వస్తున్నారు, వాళ్ళ బాధలో ఉన్నారు, వాళ్ళని ఎలా సముదాయించాలి అనే విషయంలో ఒక వ్యూహం లేదు, ఒక పద్ధతి లేదు. పైగా అక్కడ మహిళలు ఉన్నారు అన్నప్పుడు మహిళా కానిస్టేబుల్స్ లేకపోవటము అంటే ఒక పకడ్బందీగా లేరు. వాళ్ళు ఎంతసేపటికి కాలేజీ యాజమాన్యాన్ని రక్షించడానికే ఉన్నారు తప్పితే వాళ్ళు వేరేగా లేరు. అది మనకి ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. ఎందుకు అసలు ఏం జరిగింది అనే దాని మీద వీళ్ళు అసలు కాలేజీ యాజమాన్యాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది, వీళ్ళకి సముదాయించి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇవేమీ చేయకోకుండా ఇలా చేయడం అనేది పోలీసు వాళ్ళు మేమేం చేసినా నడుస్తుంది అనేది ఇక్కడ రూల్స్ వైలేట్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే సామాన్యులకి పౌరులకి హక్కులు ఉంటాయి, పోలీసులకు కాదు ఇక్కడ ఉండాల్సింది హక్కులు, యాజమాన్యాలకు కాదు. అన్యాయం అయిపోయిన వాళ్ళకి హక్కులు ఉంటాయి. అది పోలీసులు ఎంత గుర్తిస్తే అంత మంచిది. ఏదైనా కానీ ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దీన్ని మట్టుకు ఉపేక్షించాల్సిన విషయం లేదు. ఎవరైతే తోశాడో అతన్ని ఇమ్మీడియట్ గా అతని పైన చర్యలు తీసుకోవాలి. దీనిపైన అసలు పోలీసులకి ఏమి ఆయన పై స్థాయి అధికారి డిఎస్పీ ఎవరో ఇందాక మా ప్రతినిధి చెప్తున్నట్టుగా మీడియా కాన్ఫరెన్స్ పెట్టి దాంట్లో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అంటున్నారంట. ఇక్కడ యాదృచ్ఛికంగా అనిపిస్తోందా అంటే అనుకోకుండా జరిగిన సంఘటనలా కనబడుతోందా? సో అనుకోకుండా సంఘటన అంటే ఆయన కావాలని ఆ మహిళను టార్గెట్ చేశారని మనం కూడా చెప్పలేము. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పరిస్థితుల్ని అదుపులో తీసుకోవటానికి మేము చాలా బాగా పరిస్థితుల్ని హ్యాండిల్ చేశామని చెప్పుకోవటం కోసం వీళ్ళు పేదవాళ్ళు మేనేజ్మెంట్ ముందు నేను బాగా పర్ఫామ్ చేశానని చెప్పడం కోసం బాగా పర్ఫామ్ చేశాను అని ఇప్పుడు యాజమాన్యాలు చెప్తాయి, మీదే బాధ్యత, మీరే ఎట్లా చేస్తారో చెయ్యండి అని చెప్పి అడుగుతారు. దానికోసం అని చెప్పి వీళ్ళు పడరాని పాటలు పడుతున్నారు. ఇది మనకి ఏమర్థం అవుతుందంటే పోలీసుల దృష్టిలో ఎవరు బలవంతులో వాళ్ళకే వీళ్ళు న్యాయం చేస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమైంది. ఆ తర్వాత కూడా వీడియో కంటిన్యూషన్ లో మహిళ కింద పడిపోయింది, చుట్టూన్న మహిళలు వచ్చి ఆ మహిళను లేపుతున్నారు, తన స్పృహ కోల్పోయింది. పాపం అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా వచ్చి ఆ మహిళ స్పృహ కోల్పోయిన మహిళను లేపుతున్నారు. కానీ పోలీసు మాత్రం అక్కడే ఇన్షర్ట్ సరి చేసుకుంటున్నాడు, తన బలాన్ని చూపిస్తున్నాడు, కానీ కనీసం దగ్గరకు రాలేదు. యాదృచ్ఛికంగా జరిగితే ఆ మహిళ కింద పడిపోయి స్పృహ అయిపోతే కనీసం దగ్గరకు రాలేదు ఆయన. కాదండి, ఏం కాలేదు లేపండి అని చెప్తున్నాడు. అసలు కనీసం అప్పటికప్పుడు మంచినీళ్ళు తెప్పించటమా, ఆమెకి ఏదైనా సపర్యలు చేయటమా అట్లాంటిది ఏమీ లేదు. అరే పొరపాటు జరిగింది అంటే ఒకటే, కావాలని చేశాడని నేను అనను, కానీ మన వల్ల ఒక పొరపాటు జరిగినప్పుడు దాన్ని గుర్తించి సరిదిద్దుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. అది ఎందుకు చేయలేదు? అది చెయ్యాలి కదా. నేనేమంటున్నాను, కావాలని చేశాడని అనను నేను, కానీ మనం కూడా చెప్పలేము ఒక మహిళని కావాలని టార్గెట్ చేసినట్టు కాదు అక్కడ, బట్ ఆయన డైరెక్ట్ గా చేసుకోవడం అనేది పొరపాటు. అవును, ఖచ్చితంగా ఆ తొయ్యడం అనేది చాలా పొరపాటు. తోసిన తర్వాత ఒకవేళ అది కూడా అనుకోకుండా జరిగితే ఆయన రియాక్షన్ ఎలా ఉండాలి అంటే, ఎవరికి ఏం జరిగినా నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు, అదే ఆయన ఉద్దేశం. ఇప్పుడు పై స్థాయి డిఎస్పీ అధికారి కూడా ఆయనకు వత్తాసు పలికినట్టుగా ఆయన సమర్థించినట్టుగానే యాదృచ్ఛికంగా జరిగిందని ఇప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి? మరి ఆయన పై స్థాయి అధికారి కూడా ఇది యాదృచ్ఛికంగా జరిగింది అనే రకంగా చెప్తున్నాడంటే ఇంకా ఆ బాధితులకు ఏం న్యాయం జరిగింది? వాళ్ళకి మానవ హక్కులు అనేవి ఉంటాయండి.
హ్యూమన్ రైట్స్ వాళ్ళకి కంప్లైంట్ చెయ్యాలి. ఖచ్చితంగా పేదవాళ్ళ పక్షాన ఉంటది ఎన్హెచ్ఆర్సి. కృష్ణకుమార్ గారిని అడిగాను, మా ప్రతినిధి అక్కడ సంఘటన స్థలం నుంచి మాకు లైవ్ లోకి అందుబాటులోకి వచ్చినప్పుడు అడిగాను. విషయం ఏంటంటే 2 సంఘటనలు జరిగాయి ఇదే సీతమ్స్ కాలేజ్, 2 సంఘటనలు జరిగాయి. మొదటి సంఘటనలో ఒక విద్యార్థిని పైనుంచి దూకి గాయాల పాలై ఆసుపత్రిలో ఉంది. రెండో సంఘటనలో ఈ అబ్బాయి వచ్చేసి దూకి ఆయన మరణించాడు. 2 సంఘటనలు జరిగాయి. మరి ఏం జరుగుతుందని కాలేజీపై విచారించలేదు, కాలేజీ యాజమాన్యంపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోలేదు, ఒక కేసు నమోదు చేయలేదు, అసలు ఏం జరిగిందో ఎక్కడ కూడా బయటకు చెప్పలేదు. కానీ ఈ సంఘటనలో ఈ తల్లిదండ్రులు వెళ్ళి మరి మీరు అడగట్లేదు మేమే అడుగుదామని చెప్పి యాజమాన్య దగ్గరికి వెళ్తుంటే అడ్డుకొని తోసేశారు. దీనికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టారు పోలీసులు. కాలేజీ మీద 2 సంఘటనలు ఎటువంటి ప్రెస్ మీట్ లేదు, కానీ ఈ సంఘటన పైన, తోసేసిన సంఘటన పైన ఆ పోలీస్ అధికారిని సమర్థిస్తూ ఇంకో ఉన్నత స్థాయి అధికారి ప్రెస్ మీట్ పెట్టారు. అంటే వీళ్ళ సపోర్ట్ ఎవరికి ఉంది? సామాన్యులకు ఉందా, లేకపోతే కాలేజీ యాజమాన్యానికి ఉందా, లేకుంటే మీరు అంటున్నట్టుగా డబ్బులు ఇచ్చే వాళ్ళకు ఉందా? అంతేనండి, డబ్బులు ఇచ్చేవాళ్ళు, అధికారం ఎవరికైతే ఉంటుందో, రాజకీయ అండదండలు ఎవరికైతే ఉంటాయో, డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకే న్యాయం జరుగుతుంది మన వ్యవస్థలో. ఇది ఇంకొకసారి రుజువైంది. కానీ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు అనుకున్నంత ఈజీ కాదు. పేదవాళ్ళకు కూడా వాళ్ళకి అండి ఉండే వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళతో అప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, మీడియా ఉంటుంది, నాలాంటి వాళ్ళు ఉంటారు, ఇంకొకరు ఉంటారు. ఇదేమో అంత ఆషామాషి వ్యవహారం కాదు. అసలు దీని మీద ఒక కమిటీ, హై లెవెల్ కమిటీ వేయాలి, రిటైర్డ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలి. అసలు విద్యార్థులు ఎందుకు జరిపోతున్నారు, దీని వెనక కారణం ఏంటి? ఇప్పుడు ఆ తల్లి ఆవేదన కూడా కనబడుతోంది. తన చేతికి అందొచ్చిన కొడుకు చనిపోయాడు, కారణం ఏంటో తెలియదు, కాలేజీని అడిగితేదో లవ్ అఫేర్ అని చెప్పి చాలా అసమర్థంగా సమాధానం చెప్పి చేతులు ఎత్తేస్తోంది. పోయి అడుగుదాం లోపలికి అని లోపలికి వెళ్తున్న సమయంలో ఆ తల్లి ఆవేదన కనీసం అర్థం చేసుకోవాలి కదా. అవును. ఇప్పుడు ఆ పోలీసు ఉన్నతాధికారికి సంబంధించిన విషయంలో డిఎస్పీ గారు కూడా సమర్థించారంట. ఈ సిఐపై ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది మీరు అడుగుతున్నారు ఒక సోషల్ యాక్టివిస్ట్ గా? సిఐ పైన కాదండి, అసలు పోలీసుల యొక్క చర్యలు ఇక్కడ ఒక్క చోటనే కాదు, చాలా చోట్ల ఇలా జరుగుతుంది. ఈ జరిగేదానికి వాళ్ళని బాధ్యతలు చెయ్యాలి, ఖచ్చితంగా చేయకపోతే ఇలాగే అవుతుంది. అసలు అలా చేసే హక్కు లేదు వాళ్ళకి. ఎంతసేపు పోలీసులు ఏం చేయాలి అంటే వాళ్ళని సంబంధించాలి. రైట్, థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. సో మొత్తంగా రుద్రమూర్తి అనేటువంటి ఒక యువకుడు సీతమ్స్ కాలేజీలో బీటెక్ చదువుతూ ఉన్నాడు. నిన్న 4వ అంతస్తు నుంచి ఏం జరిగిందో తెలియదు కానీ దూకి బలవన్మరణానికి పాల్పడి మరణించాడు. అయితే ఈ రోజున ఆ తల్లి తన కుమారుడి మరణానికి కారణం ఏంటోనని చెప్పి యాజమాన్యానికి నిలదీయడానికి వెళ్ళింది. డెఫినెట్గా తల్లికి ఆవేదన ఉంటుంది. కన్న పేగు తెంచుకున్నటువంటి ఆ తల్లి డెఫినెట్గా బాధపడుతుంది. తన కొడుకు గురించి తాను అడగకపోతే నువ్వేళ్ళు అడుగుతావా? మరి పోనీ ఇద్దరు ఇదే కాలేజీలో వేరు ఇన్సిడెంట్స్లో ఇద్దరు కూడా కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకారు కదా, మరి ఆ రోజు విచారణ చేపట్టలేదే? ఆ కాలేజీ ప్రిన్సిపాలా, కాలేజీలోనే హెచ్ఓడీసా, కాలేజీలో ఫ్యాకల్టీయా, విద్యార్థుల మధ్య ఏమైనా సమస్య ఉందా? అది విచారించలేదు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఆ మహిళను అడ్డుపడి డైరెక్ట్గా తోసేస్తే ఆ మహిళ నేలకు తాకి డైరెక్ట్గా స్పృహ పోయింది. దానిక సమర్థిస్తూ ఇంకో ఉన్నత స్థాయి అధికారి డైరెక్ట్గా ఇప్పుడు చేసుకోమని ఎవరు చెప్పారు? ఆ మహిళపై చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? మనతో పాటుగా మహిళ రైట్ POW సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారితో మాట్లాడదాం. సంజయ్ గారు, సో ఈ వీడియో చూసారా? ఇది ఆ పోలీస్ అధికారి డైరెక్ట్గా ఆ మహిళని నెట్టేశాడు, నేల కొట్టాడని చెప్పొచ్చు. సీతమ్స్ కాలేజ్ జరిగింది. పాపం ఆ మహిళ కన్న పేగు మరణించింది, తన కుమారుడు మరణించాడు. కారణం ఏంటో తెలియడం లేదు. కాలేజీ యాజమాన్యం అసమర్థంగా సమాధానం చెప్తోంది. నిలదీయడానికి అక్కడికి వెళ్ళింది. అక్కడ చుట్టూ ఎవరు పెద్దగా క్రౌడ్ కూడా లేరు. ఒక 3-4 మహిళలు ఉన్నారు. ఆ తల్లి తన కొడుకు విషయం పైన అడగడానికి వెళ్తూ ఉంటే ఆ పోలీస్ అధికారి చెయ్యి బట్టి తీసి నేలకేసి కొట్టేశాడు. ఈ వీడియో చూస్తే ఏమనిపిస్తోంది? అంటే అసలు ఆమె తల్లి అక్కడ కన్న కొడుకు చనిపోతే బాడీ చూడడానికి వెళ్తుంది, తెలుసుకోవడానికి వెళ్తుంది, నిలదీస్తుంది. ఇవన్నీ కూడా ఆమె హక్కు. అసలు మేమేమంటున్నామంటే ఆమె తల్లి కాకపోయినా ఇంకెవరైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎందుకంటే కాలేజీలో పిల్లలు ఇప్పుడు